హాయ్ ఫ్రెండ్స్, అమెరికా చైనా రెండు చాలా పెద్ద దేశాలు. ఒక పక్క వాణిజ్య యుద్ధం నడుస్తోంది, మార్కెట్లేమో కుప్పగూలిపోతూ ఉన్నాయి. అమెరికా వెనక్కి తగ్గడం లేదు. నువ్వు వెనక్కి తగ్గకపోతే నేను ఊరుకోను అని చెప్పి చైనా దూకుడు ప్రదర్శిస్తోంది. నీకంటే ఎక్కువ దూకుడు ప్రదర్శించడానికి నేను దూకుడు కంటే దూకుడు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దూకుడు ప్రదర్శిస్తూ ఉన్నాడు. విషయం ఏంటంటే అమెరికా చైనా ఈ రెండు దేశాల మధ్య బిజినెస్ యుద్ధం, వాణిజ్య యుద్ధం అందం ఒక లెవెల్కి వెళ్ళిపోతోంది. నిజానికి ఫస్ట్ స్టార్ట్ చేసింది అంటే రీసెంట్గా అమెరికానే. డొనాల్డ్ ట్రంప్ చైనా మీద 34% టారిఫ్లు విధించాడు. ఒక రకంగా అవి ప్రతీకార సుంకాలు అని చెప్పి పిలవచ్చు. అయితే చైనా ఊరుకోలేదు, వెంటనే చాలా స్ట్రాంగ్గా రెస్పాన్స్ ఇచ్చింది. అయితే నేను కూడా టారిఫ్ వేస్తానాగు అని చెప్పి చైనా కూడా 34% రివర్స్ గిఫ్ట్ ఇస్తున్నట్టు అమెరికా మీద టారిఫ్ వేసింది. వెంటనే డొనాల్డ్ ట్రంప్ ఊరుకుంటాడా? నిజానికి ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. మేము ప్రతీకార సుంకాలు వేస్తాము, మేం ప్రతీకార సుంకాలు వేస్తున్నాం కదా అని చెప్పి మా మీద రివర్స్లో ప్రతీకార సుంకాలు ఎవరైనా గనక వేస్తే వాళ్లకు అంతకు మించిన డోస్ ఇస్తాము అని డొనాల్డ్ ట్రంప్ ముందే బెదిరించాడు. సో ఇప్పుడు చైనా రివర్స్లో 34% అమెరికా మీద టారిఫ్లు వేస్తోంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ జస్ట్ రీసెంట్గా కొన్ని గంటల క్రితమే చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఏమని అంటే అమెరికా మీద చైనా 34% అదనంగా టారిఫ్ ప్రకటించింది. చైనా దేశం అసలు ఇప్పటివరకే చాలా పెద్ద ఎత్తున అమెరికా మీద టారిఫ్లు వేస్తోంది. వాటికి తోడు మళ్ళీ ఇప్పుడు 34% అదనంగా వేస్తున్నట్టుగా మేము భావిస్తాము. అంతేకాదు చైనా కంపెనీలకు సంబంధించి అక్రమ రాయితీలు పొందడము, లాంగ్ టర్మ్ కరెన్సీకి సంబంధించినటువంటి చాలా విషయాలలో అవకతవకలకు పాల్పడడం, ఇవన్నీ మేము గమనిస్తూ ఉన్నాము. నేను వార్నింగ్ ఇచ్చాను, అడిషనల్గా మాకు టారిఫ్లు గనక వేస్తే అమెరికా మళ్ళీ ప్రతీకారం తీర్చుకుంటుంది. ఏ దేశం మీదైనా సరే ప్రతీకారం తీర్చుకుంటుంది, ఏ దేశం మీదైనా సరే మళ్ళీ అదనంగా టారిఫ్లు వేస్తాము అని చెప్పి నేను ముందే చెప్పాను. సో మేము చెప్పింది కూడా చైనా వినకుండా మేము 34% వాళ్ళకి వేసాం కాబట్టి వాళ్ళు కూడా మాకు 34% వేస్తున్నాము అని చెప్తున్నారు. సో నేను వాళ్లకు టైం ఇస్తున్నాను. టైం అంటే నెలలు కాదు, రోజులు కాదు, జస్ట్ ఏప్రిల్ 8 వరకు టైం ఇస్తున్నాను. ఆ టైం లోపు చైనా తన 34% అదనంగా వేస్తున్న టారిఫ్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. లేదంటే ఏప్రిల్ 9వ తేదీ నుంచి చైనా మీద 50% అదనంగా టారిఫ్లు మేము వేస్తాము. అంతేకాదు చైనా దేశంతో అన్ని చర్చలను మేము రద్దు చేస్తాము అని డొనాల్డ్ ట్రంప్ కొన్ని గంటల క్రితం తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు, హెచ్చరికలు జారీ చేశాడు. అయితే చైనా కూడా చాలా తెలివిగా ఏం చేస్తోందంటే, సరే అమెరికా మా మీద 34% ప్రతీకార టారిఫ్లు వేస్తోంది కదా, సో మీ సంగతి ఏంటో మేము చూస్తాము అని చెప్పి చైనా అమెరికాకు ఎక్స్పోర్ట్ చేసే చాలా వస్తువులలో కీలకమైన వస్తువులను ఎగుమతి చేయడం మీద నిషేధం విధించాలి అని చెప్పి డిసైడ్ అయ్యింది. అమెరికాకు చెందిన దాదాపు 16 ఆర్గనైజేషన్స్కు సంబంధించి ఆ ఎక్స్పోర్ట్స్ మీద నిషేధం విధించాలి అని చెప్పి చైనా డిసైడ్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఉన్న రక్షణ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, ఇంకా వివిధ పరిశ్రమలకు సంబంధించి కావచ్చు, చాలా అత్యంత అరుదైన ఖనిజాలు చైనా ఎగుమతి చేస్తుంది. ఆ అరుదైన ఖనిజాలను తీసుకుని అమెరికాలో కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్స్, రక్షణకు సంబంధించినటువంటి ఉత్పత్తులు తయారు చేసుకుంటారు. అంటే ఒక రకంగా ముడి ఖనిజాలు, చాలా విలువైన ముడి ఖనిజాలు ఎగుమతి చేస్తోంది చైనా. వాటి మీద నియంత్రణ పెట్టబోతోంది చైనా, వాటి మీద నిషేధం కూడా పెట్టబోతోంది. సో అట్లా అమెరికాలో ఉండే చాలా సంస్థలను ఇబ్బందికి గురి చేయబోతోంది. అయితే వీటన్నింటితో పాటు ఈ ప్రతీకార టారిఫ్లకు సంబంధించి ఇప్పటికే చైనా WTOకు వెళ్ళింది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ. అక్కడికి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చింది USA మీద. అయితే మొత్తానికి చైనా విషయంలో మాత్రము ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు, మరింతగా ప్రతీకార సుంకాలు పెంచుతాము అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. అదేంటంటే ఒక పక్క మార్కెట్లు కుప్పకూలిపోతూ ఉన్నాయి, ఈ ప్రతీకార యుద్ధాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, కానీ అమెరికన్ కంపెనీలు కొన్ని చైనాలో కూడా ఉన్నాయి. అంటే చైనా దేశంలో పెట్టుబడులు పెట్టినటువంటి అమెరికన్ కంపెనీస్ కూడా ఉన్నాయి. మరి వాటి పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న వచ్చింది. అయితే చైనా దేశానికి చెందిన వైస్ కామర్స్ మినిస్టర్ లింగ్ జీ ఆయన మాట్లాడాడు, చైనా దేశంలో పెట్టుబడులు పెట్టినటువంటి విదేశీ కంపెనీల హక్కులను కాపాడతాము అని చెప్పి ఆయన చెప్పాడు. అంటే దాదాపు 20కి పైగా అమెరికన్ల యొక్క పెట్టుబడులతో, అమెరికన్ల యొక్క నిధులతో నడిచే కంపెనీల ప్రతినిధులు ఒక మీటింగ్లో పాల్గొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టెస్లా కావచ్చు, GE హెల్త్ కేర్ కావచ్చు, ఇంకా పెద్ద సంస్థలు, 20 సంస్థలు చైనాలో పెట్టుబడులు పెట్టినటువంటి సంస్థలకు సంబంధించినటువంటి ఆ పెద్ద తలకాయలు చైనా వైస్ కామర్స్ మినిస్టర్ లింగ్ జీతో వాళ్ళు భేటీ అయ్యారు. సో చైనా ఏం చెప్తోందంటే, మా దేశంలో పెట్టుబడులు పెట్టినటువంటి విదేశీ కంపెనీలు, అమెరికన్ కంపెనీస్ కావచ్చు, ఏ దేశ కంపెనీలు అయినా సరే వాటి జోలికి మేము వెళ్ళము, వాటికేమి మేము ఇబ్బంది పెట్టము
అని చెప్పి చైనా ప్రకటించింది. చైనా అండి ప్రస్తుతం కావచ్చు, ఈవెన్ ఫ్యూచర్లో కావచ్చు, విదేశీ ఇన్వెస్టర్లకు చాలా సురక్షితంగా నమ్మకంగా ఉండే దేశంగా ఉంటుంది అని చెప్పి లింగ్ జీ ఆయన ప్రకటించాడు. అంటే ట్రంప్ ఈ వాణిజ్య యుద్ధాన్ని ఎంత తీవ్రంగా చేసినా సరే, ఎంత టారిఫ్లు పెంచినా సరే, మేం మాత్రం అమెరికా సంస్థలను మేము శిక్షించము, అటువంటి డైరెక్షన్ లోపలికి మేము వెళ్ళము అని చెప్పి చైనా ప్రకటించింది. అంతేకాకుండా చైనా విదేశాంగ శాఖ అమెరికా వేస్తున్నటువంటి టారిఫ్ల మీద చాలా తీవ్రంగా స్పందించింది. అమెరికా ఏకపక్ష ధోరణితో వెళుతోంది, ఇది కరెక్ట్ కాదు, ఇష్టం వచ్చినట్టుగా టారిఫ్లు వేస్తోంది అమెరికా, ఇది చైనాకు మంచిది కాదు, అమెరికాకు మంచిది కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు, ప్రొడక్షన్లోను సప్లై చైన్ మేనేజ్మెంట్లోను చాలా చాలా తేడాలు వచ్చేస్తాయి అని చెప్పి చైనా మాట్లాడుతోంది. సో ఓవరాల్గా అండి డొనాల్డ్ ట్రంప్ ఏమో అమెరికా ఫస్ట్ అన్నదానికి ప్రాధాన్యత ఇవ్వాలి అన్న కోణంలో ఆయన వెళుతూ ఉన్నాడు. బట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఆ ప్రతీకార టారిఫ్ల దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు మాత్రం కుప్పగులిపోతూ ఉన్నాయి. ట్రంప్ మాత్రం నేను వెనక్కి తగ్గను అంటూ ఉన్నాడు. ముందుది చేదు మాత్రలాగా కనిపిస్తున్నప్పటికీ భవిష్యత్తులో అమెరికాకు చాలా లాభము అని చెప్పి ఆయన వాదిస్తూ ఉన్నాడు. ఇప్పటికే తన వ్యూహము ఫలితాన్నిస్తోంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ట్రంప్. అంటే ఇంధనం యొక్క ధరలు, ద్రవ్యోల్బణము తగ్గుతోంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇదంతా అండి చాలా సీరియస్ వ్యవహారంగానే నడుస్తోంది. ఏది ఏమైనా మళ్ళీ ఈ మార్కెట్స్ కరెక్షన్ అనేది ఒక వారం రోజుల నుంచి 10 రోజుల్లో మొత్తం ఒకసారి స్టెబిలైజ్ అయ్యిందంటే అసలు ప్రపంచం ఏ డైరెక్షన్లోకి వెళ్ళబోతోంది ఏంటి అన్నది ఒక క్లారిటీ అనేది వస్తుంది. ముఖ్యంగా ట్రంప్ వేసినటువంటి టారిఫ్ల వల్ల. వేరే ఇంకా ఏ దేశాలు రివర్స్లో టారిఫ్లు వేస్తాయి అన్నది ప్రశ్న. ఎందుకంటే అమెరికా చాలా పెద్ద దేశం, మిలిటరీ పరంగా చాలా పెద్ద దేశం. పైగా ట్రంప్ విధానాలు చూస్తుంటే చైనాతోనే పెట్టుకుంటున్నాడు. ఇక చిన్న చిన్న దేశాలు ఇవి కూడా ట్రంప్ మీదకి వెళ్ళనటువంటి పరిస్థితి. అంటే అమెరికా మా మీద టారిఫ్ వేసింది కాబట్టి మేము రివర్స్లో అమెరికా మీద వేస్తాము అని అనలేని పరిస్థితి చాలా దేశాలు. ఒకటి మాత్రం నిజమండి, తాత్కాలికంగా ఈ విధంగా ఉంటే ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్లో మాత్రం అమెరికాకు రిలేషన్షిప్ విషయంలో వివిధ దేశాలతో చాలా దెబ్బ మాత్రం తగులుతుంది. తాత్కాలికంగా అమెరికాలో లేదా అమెరికాకు అందం ఫైనాన్షియల్గా ఏమైనా బెనిఫిట్ ఉంటే ఉండొచ్చేమో కానీ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ మాత్రం బాగా దెబ్బతీయడము ఇది జరుగుతోంది ట్రంప్ వల్ల. రేపు ఏమవుతుందంటే అండి భవిష్యత్తులో అమెరికాకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, సహాయం చేయడానికి ఒక్కడు రాడు, నువ్వు ఒంటరిగా నీ సమస్యను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నట్టుగా వదిలేస్తాయి మిగతా చాలా దేశాలు కూడా. సో ఆ పరిస్థితుల లోపలికి అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని తీసుకెళ్తూ ఉన్నాడు. టారిఫ్లు వేయొచ్చు కరెక్టే, కానీ శత్రు దేశాల మీద టారిఫ్లు వేయడానికి, మిత్ర దేశాల మీద టారిఫ్లు వేయడానికి చాలా తేడా ఉంది. అంతెందుకు అమెరికాకు బార్డర్లో ఉండే కెనడా, మెక్సికో ఆ 2 దేశాలను కూడా కెలుక్కున్నాడు. అంటే అమెరికాకి ఏదైనా సమస్య వస్తే టక్కున పలకరించేది ఎవరు? ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు. ఎవరాళ్ళు? కెనడా, మెక్సికో ఆ 2 దేశాలను కూడా గెలుక్కున్నాడు. ఇక ఇప్పుడు చైనాతో ఇలా నడుస్తోంది. భారతదేశం మిత్రదేశం అయినప్పటికీ భారతదేశంతో కూడా ప్రతీకార టారిఫ్లు వేస్తాను అన్న కోణంలో అట్లా వెళ్తూ ఉన్నాడు. అయితే మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తూ ఊరుకోవు. ఇమ్మీడియట్గా అందరూ రెస్పాండ్ అవ్వకపోవచ్చు, ఆవేశంగా రెస్పాండ్ అవ్వకపోవచ్చు, ప్రతీకార టారిఫ్లు వేయకపోవచ్చు. కానీ ఏ దేశం ఎట్లా స్పందిస్తుంది ఏంటి అనేది చూడాలి. మన భారతదేశం అయితే నరేంద్ర మోదీ లాంటి బలమైన నాయకుడు ఉన్నాడు కాబట్టి తాత్కాలికంగా ఒక ఎదురు దెబ్బలాగా అమెరికా టారిఫ్లు తగిలినప్పటికీ దాన్ని ఎట్లా స్టెబిలైజ్ చేస్తారు, ఏం చేస్తారు నరేంద్ర మోదీ గారు, ఆయన ప్రభుత్వము అన్నది మనకు కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే దేశాధినేతను డీల్ చేయడానికి పిచ్చోడి చేతిలో రాయి పట్టుకొని కూర్చుని బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తాను, ట్రాన్సాక్షనల్ మోడ్లో ఉంటాను అన్నటువంటి నాయకుడిని డీల్ చేయడానికి మధ్య చాలా తేడా ఉంటుంది. నీకేంటి నాకేంటి, నీకు ఇది ఇస్తే నాకు అది ఇస్తావు, నీకేంటి నాకేంటి, ఇది ఉండకూడదండి ఎప్పుడైనా సరే. దేశాల మధ్య అలా కనుక ఉంటే అది అద్భుతమైన రిలేషన్షిప్ అని అనిపించుకోదు, ముందుకెళ్ళదు. దురదృష్టవశాత్తు సమస్య ఏంటంటే నరేంద్ర మోదీ గారేమో బ్రాడ్ థింకింగ్ ఉంటుంది, అహెడ్ ఆఫ్ ద టైమ్స్ థింకింగ్ ఉంటుంది. రిలేషన్షిప్ బిల్డింగ్ చేసేటటువంటి లీడర్ అనమాట, రిలేషన్ బిల్డ్ చేసే లీడర్. సో దట్ దానివల్ల ఆటోమేటిక్గా పనులు అయిపోతాయి అని నమ్మే లీడర్. డొనాల్డ్ ట్రంప్ ట్రాన్సాక్షనల్ బేస్డ్ లీడర్. ట్రాన్సాక్షన్ అయిపోవాలి, బిజినెస్ ట్రాన్సాక్షన్. ఏదో ఇల్లు కొంటున్నట్టు, ప్లాట్ అమ్మకానికి పెట్టినట్టు 30 లక్షలు ఇచ్చావా, సంతకం పెట్టానా, అయిపోయిందా, కేల్కతం అయిపోయింది ట్రాన్సాక్షన్. 10 రూపాయలు ఇచ్చానా, నాకు ఈ వస్తువు ఇచ్చావా, అయిపోయింది ట్రాన్సాక్షన్. ఇట్లా ట్రాన్సాక్షనల్ ఓరియంటెడ్ కోణంలో ట్రంప్ వెళ్తున్నాడు. ట్రాన్సాక్షనల్ ఓరియంటెడ్లో వెళ్ళినప్పుడు తాత్కాలికంగా విస్తృతమైన లాభాలు కలగొచ్చు, కానీ లాంగ్ టర్మ్లో చాలా దెబ్బలు తగులుతాయి, చాలా నష్టాలు వస్తాయి. అని అలా ఉండకూడదని చెప్పట్లేదు, కానీ ఎవరితో ఉండాలి? శత్రువులతో ఉండొచ్చు. లేదు ఎవరైనా సరే విధవేషాలు వేస్తుంటే తోక జాడిస్తే వాళ్ళని బెదిరించడానికి వాడుకోవాలి ప్రతీకార టారిఫ్లు అవన్నీ. కానీ మొత్తం ప్రపంచంలోని చాలా దేశాల మీద ప్రతీకార టారిఫ్లు అమెరికా వేస్తూ ఉండేసరికి అమెరికన్ సమాజాన్ని ఒక రాంగ్ డైరెక్షన్లోకి ట్రంప్ నెడుతూ ఉన్నాడు. అమెరికాకు చాలా చాలా దేశాలను దూరం చేస్తూ ఉన్నాడు, స్నేహాన్ని దూరం చేస్తూ ఉన్నాడు, శత్రువులుగా తయారు చేస్తూ ఉన్నాడు. అది మాత్రం నిజం. కాకపోతే వాటన్నింటిని మించి కూడా నేను ముందుకెళ్ళగలను, ఎదుర్కోగలను, అమెరికాలో ఉద్యోగాలు సృష్టించి మరోపక్క రిలేషన్షిప్ కూడా నేను బిల్డ్ చేయగలను, మేబీ
ఇంకొక 1 year తర్వాత ఆ రిలేషన్షిప్ బిల్డింగ్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తాను అని చెప్పి అనుకుంటున్నాడో మనకు తెలియదు. చూద్దాం ఏం జరుగుతుందో. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల మాత్రం మార్కెట్లు కుప్పకూలిపోయాయి, మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. కేవలం అమెరికా కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా మార్కెట్లు పతనమైనటువంటి పరిస్థితి. అదే విషయం. ధన్యవాదాలు.